కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రధాన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ యువ చైతన్య ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, కాంగ్రెస్ యువ చైతన్య ర్యాలీకి సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 140 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యువ చైతన్య ర్యాలీలో భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పాల్గొన్నారు. మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంత్రి కోమటిరెడ్డి, ప్రధాన అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీ ఉద్దేశం ఏంటి? ఈరోజు 140వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ గారు, ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, మా ప్రియతమ నాయకులు నల్గొండ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ చైతన్య ర్యాలీ కాంగ్రెస్ పార్టీ యువ చైతన్య ర్యాలీ తీసుకొని రాబోయే రోజుల్లో యువకులందరూ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షించే విధంగా మేము ప్రోగ్రాం డిజైన్ చేసుకొని ఈరోజు ముందు పోతున్నాం. దీనిలో భాగంగా నిన్న మన జరిగిన సంఘటనలు ఉన్నవి. ఓటు చోరీ కావచ్చు, అలాగే ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం కావచ్చు, మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి నిరసనగా యువకులందరినీ ఉత్తేజపరిచి ఏదైతే ఆనాడు రైతుల కొరకు నల్ల చట్టాలు తీసుకొస్తే 700 మంది బలైనా కానీ నల్ల చట్టాలు తీసుకున్న మోడీ గారికి అలాగే మేము అల్టిమేట్ ఏమైనా తెలుసుకున్నాం, మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం. ప్రపంచ దేశాలందరినీ మహాత్మా గాంధీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటే మన మోడీ వచ్చిన తర్వాత ఆయన నియంతగా గాంధీ పేరు ఉండొద్దనే ఏకైక లక్ష్యంతో ఆ మహాత్మా గాంధీ పేరు తీసేస్తే ఊకోమని నల్లగొండ నుంచే వారి ఈ యువ చైతన్య ర్యాలీతో పాటు వాళ్ళకు నిరసన తెలుపుతున్నాం. ఈరోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నికార్సైన జెండా పట్టుకొని ఇదే నల్లగొండ గడ మీద మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి గారు తెలంగాణ కొరకు నిరాదీక్ష చేసిన సెంటర్లోనే ఈ యువ చైతన్య ర్యాలీ పెట్టి మేము కాంగ్రెస్ పార్టీకి యువకులు ఇంత అండగా ఉంటూ తెలియజేస్తానికి యువ చైతన్య ర్యాలీ చేయడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు యువత కూడా బాగా తరలి వచ్చినట్టు మేము ఈరోజు ఒట్టి జెండా పట్టుకొని మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి గారి ఆదేశాల మేరకు మా మాట నమ్మి యువకులందరూ స్వచ్ఛందంగా నల్లగొండకు 2 గంటలకే చేరుకోవడం, గ్రామాలకు వెళ్ళి నల్గొండ టౌన్కి వెళ్ళి ఇంతమంది వచ్చినట్టు మీరు చూస్తున్నారు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదరించే కార్యక్రమం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు 6 గ్యారెంటీ కావచ్చు, అలాగే సన్నబియ్యం కావచ్చు, ఇదైతే అమలు చేస్తుండో వారి సంఘీభాగంగా మన గ్రామ పంచాయతీల ఎలక్షన్లో ఏ విధంగా నల్గొండ జిల్లాలో 3వ స్థానంలో సర్పంచ్ ఎలక్షన్ గెలిచారో 70 నుంచి 80% వరకు గెలవడం జరిగింది. అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకు మేము సంకల్పబద్ధులపై ముందు పోతున్నాం. మా యువకులంతా మాతోటే పాటు ఉందని ఇదే నిరసన. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్ల కేంద్రంలో చేపట్టినటువంటి కాంగ్రెస్ యువ చైతన్యాలు సక్సెస్ అయింది. అదేవిధంగా మోదీ చేస్తున్నటువంటి అవలంబిస్తున్న విధానాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కిల్లా అని చెప్పేసి అయితే గుమ్మల మోహన్ రెడ్డి చెబుతున్నారు.